షేర్ స్క్రీన్ అవుతుందమ్మా? ఏమా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఏమా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. మేడం చెప్పుమా, చెప్పు పాపా. కనిపిస్తోందా? మా డిఫరెన్స్ చెప్పినా కదా ట్రెడిషనల్ కామర్స్కి ఈ కామర్స్కి. తర్వాత అడ్వాంటేజెస్ చెప్పినాను, డిసడ్వాంటేజెస్ చెప్పినాను, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ చెప్పినాను. నెక్స్ట్ ఈ లెర్నింగ్, మొబైల్ కామర్స్ ఇదంతా చెప్పినాను. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఈ కామర్స్ చెప్పలే కదా? ఏమా పలకండి, వినిపిస్తోందా? ఏమా వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. ఓకే. ఇక్కడ చూడమ్మా, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఈ కామర్స్. ఇక్కడ చూడమ్మా, యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ఈ కామర్స్ టెక్నాలజీ. ఈ కామర్స్ యొక్క ఫీచర్స్, యూనిక్ టెక్నాలజీ ఏమున్నాయంటే, ఈ కామర్స్ టెక్నాలజీస్ ప్రొవైడ్ ఏ నెంబర్ ఆఫ్ యూనిక్ ఫీచర్స్ దట్ హ్యావ్ ఇంపాక్టెడ్ టు కండక్ట్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ ఏమేమి చూడండి మా, ఈ కామర్స్ వచ్చేసి అనిక్వాలిటీ, గ్లోబల్ రీచ్, యూనివర్సల్ స్టాండర్డ్స్, సోషల్ టెక్నాలజీ, నెక్స్ట్ పర్సనలైజేషన్స్, నెక్స్ట్ కస్టమైజేషన్, ఇది వచ్చేసి మా ఇన్ఫర్మేషన్ డెన్సిటీ, ఇంటరాక్టివిటీ, రిచ్నెస్, ఇవన్నీ ఈ కామర్స్కి సంబంధించింది అనమాట. చూడండి, ఈ కామర్స్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ఈ కామర్స్ టెక్నాలజీ. ఈ కామర్స్ యొక్క ఫీచర్స్ యూనిక్గా ఉంటాయని. నెంబర్ 1 మా, యుబిక్విటీ. యుబిక్విటీ మీన్స్ ఇట్ ఈస్ అవైలబుల్ జస్ట్ అబౌట్ ఎవ్రీవేర్ అట్ ఆల్ టైమ్స్. అంటే ఎక్కడైనా అవైలబుల్ అవుతుంది. తర్వాత ఎవ్రీవేర్, ఎక్కడ ఏ టైంలోనైనా అవైలబుల్ అవుతుంటే దాన్ని యుబిక్విటీ అంటాం అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు షాప్ ఫ్రమ్ యువర్ డెస్క్టాప్, అట్ హోమ్, అట్ వర్క్, ఆర్ ఈవెన్ యువర్ కార్ యూజింగ్ మొబైల్. నెక్స్ట్ మా, యూజింగ్ మొబైల్. ఈ కామర్స్ అంటే మనము ఈ కామర్స్ని వచ్చేసి మనము ఎక్కడైనా సరే ట్రావెల్లో ఉన్నా, వర్క్లో ఉన్నా, మళ్ళీ షాప్కి వెళ్ళకుండా డెస్క్టాప్తో అయినా కూడా మనము షాపింగ్ చేయొచ్చు అనమాట. ఎక్కడైనా కూడా ఇట్ ఈస్ పాసిబుల్ టు షాప్ ఫ్రమ్ యువర్ డెస్క్టాప్, అట్ హోమ్, అట్ వర్క్, ఆర్ ఈవెన్ ఫ్రమ్ యువర్ కార్ యూజింగ్ మొబైల్ ఈ కామర్స్. నెక్స్ట్ మా, ఫ్రమ్ ఏ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యుబిక్విటీ రెడ్యూసెస్ ట్రాన్సాక్షన్ ద కాస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ మార్కెట్. ఇక్కడ చూడండి, మన మార్కెట్ పోయి అదంతా తెచ్చుకునే దాని బదులు ఫ్రమ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడైనా దొరుకుతుంది, మన ట్రాన్సాక్షన్ కాస్ట్ దొరుకుతుంది. వేరే చోటి పోవాలి అంటే ద కాస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ మార్కెట్లో టైం సేవ్ అవుతుంది, మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ టు ట్రాన్సాక్ట్ ఇట్ ఈజ్ నో లాంగర్ నెసరీ దట్ యూ స్పెండ్ టైమ్ అండ్ మనీ ట్రావెలింగ్ ఏ మార్కెట్. మనం ఏమి డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు, మన టైం స్పెండ్ చేయనక్కర్లేదు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోనక్కర్లేదు. సో ఇదంతా మనకి ఇది అడ్వాంటేజ్ ఆఫ్ యుబిక్విటీ. ఇది వన్ ఈజ్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ఈ కామర్స్. నెక్స్ట్ గ్లోబల్ రీచ్. గ్లోబల్ రీచ్ వచ్చేసి ఈ కామర్స్ టెక్నాలజీ పర్మిట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ టు అక్రాస్ ఎ కల్చరల్, రీజనల్ అండ్ నేషనల్ బౌండరీస్ ఫర్ మోర్ కనెక్టివిటీ అండ్ కాస్ట్ ఎఫెక్టివిటీ దెన్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ ట్రెడిషనల్ కామర్స్. ఇక్కడ చూడమ్మా, ఇది వచ్చేసి మొత్తం ఇండియా వైజ్, స్టేట్ వైజ్, నెక్స్ట్ యూనివర్సల్గా మనము ఈ కామర్స్ యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్లీ దట్ ఈస్ ట్రూ ఇన్ ట్రెడిషనల్ కామర్స్. ట్రెడిషనల్ కామర్స్లో లేని అడ్వాంటేజెస్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి అని. నెక్స్ట్ ఇన్ కాంట్రాక్ట్, మోస్ట్ ట్రెడిషనల్ కామర్స్ ఈజ్ local or regional. It involves local merchants or national merchants with local outlets. చూడమ్మా, ఇన్ కాంట్రాక్ట్స్ మోస్ట్ ట్రెడిషనల్ కామర్స్ ఈజ్ లోకల్. మనం మామూలుగా అయితే ఒక షాప్ అంటే మనం ఒక లోకల్ ఏరియాలో, ఒక డిస్ట్రిక్ట్లో తెలుస్తుంది. ఇట్ ఇన్వాల్వ్స్ లోకల్ మర్చెంట్స్ ఓన్లీ ఆర్ నేచర్స్ విత్ లోకల్ అవుట్లెట్స్. ఇక్కడైతే అయినా ఓన్లీ లోకల్గానే మనకి ఆ బ్రాండింగ్ ఉంటుంది అనమాట. అదే అయినా ఇంటర్నెట్లో అయితే అయినా మొత్తం బయట నుంచి కూడా అవుట్లెట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మా యూనివర్సల్ స్టాండర్డ్స్. ఇక యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆర్ షేర్డ్ బై ఆల్ నేషన్స్ అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ వచ్చేసి యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆర్ షేర్డ్ బై ఆల్ నేషన్స్ అరౌండ్ ద వరల్డ్.
ఇక్కడ వచ్చేసి మా యూనివర్సల్ స్టాండర్డ్స్ వచ్చేసి అందరూ షేర్ చేసేస్తే ఆల్ నేషన్ అరౌండ్ ద స్టాండర్డ్స్ యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆర్ షేర్ బై ఆల్ నేషన్ అరౌండ్ ద వరల్డ్. మొత్తం ఆ స్టాండర్డ్స్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారని మొత్తం వెబ్సైట్లోనే పెడతారు కదా. ద యూనివర్సల్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఈ కామర్స్ గ్రేట్లీ లోయర్ మార్కెట్ ఎంట్రీ కాస్ట్ merchants must pay just to bring their goods to market. At the same time, for consumers, universal standards reduce such cost. Next richness. ఇక్కడ వచ్చేసి రిచ్నెస్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ రిచ్నెస్ రెఫర్స్ టు ద కాంప్లెక్సిటీ అండ్ కంటెంట్ ఆఫ్ ఏ మెసేజ్. ఇక్కడ వచ్చేసి రిచ్నెస్ అంటే మనం ఎంటర్టైన్మెంట్ నెట్లో చూస్తే అందులో టెక్స్ట్ ఒక క్వాలిటీ ఉంటుంది అనమాట, మెసేజ్ కూడా క్వాలిటీగా ఉంటుంది, రిచ్నెస్ కనిపిస్తుంది. వీడియో ఆడియో టెక్స్ట్ మెసేజ్ ఆర్ పాసిబుల్. ఇందులో వీడియో అయినా ఆడియో అయినా టెక్స్ట్ మెసేజ్ అయినా పాసిబుల్ అనమాట. వీడియో ఆడియో అండ్ టెక్స్ట్ మార్కెటింగ్ మెసేజ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఏ సింగిల్ మార్కెట్ మెసేజ్ అండ్ కన్జ్యూమింగ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అన్ని అవి కూడా వచ్చేసి వీడియో ఆడియో టెక్స్ట్ మెసేజెస్ అన్ని కలిపి కూడా ఒక సింగిల్ మార్కెటింగ్ మెసేజ్ లాగా వస్తుంది అనమాట. అండ్ కన్జ్యూమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ చాటింగ్ విత్ ఆన్లైన్ సేల్స్ పర్సన్స్. ఆన్లైన్లో సేల్స్ పర్సన్ మనం చాట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కమ్స్ వెరీ క్లోజ్ టు కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ స్మాల్ రిటైల్ షాప్. మనం ఏదన్నా అన్ని ఆన్లైన్లోనే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంటరాక్టివిటీ. ఈ కామర్స్ టెక్నాలజీస్ అలో ఫర్ ఇంటరాక్టివిటీ, మీనింగ్ దే ఆర్ ఎనేబుల్ టు వే కమ్యూనికేషన్ బిట్వీన్ మర్చెంట్ అండ్ కన్జ్యూమర్ అండ్ అమాంగ్ కన్జ్యూమర్స్. నెక్స్ట్ ట్రెడిషనల్ ఇక్కడ వచ్చేసి ఈ కామర్స్ టెక్నాలజీ వచ్చేసి ఇంటరాక్టివిటీ ఉంటుంది అనమాట, మీనింగ్ దే ఆర్ ఎనేబుల్ టు టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది బిట్వీన్ మర్చెంట్ అండ్ కన్స్యూమర్ అండ్ అమాంగ్ కన్జ్యూమర్స్. అందరికీ మనకి టూ వే ఇంటరాక్టివిటీ ఉంటుంది అనమాట. ట్రెడిషనల్ టెలివిజన్ ఆర్ రేడియో ఫర్ ఇన్స్టెన్స్ కెనాట్ ఆస్క్ వ్యూవర్స్ క్వశ్చన్స్ ఆర్ ఎంటర్ into conversions with them or request that consumer information be entered into a form. Next information density వచ్చేసి e-commerce technologies vastly increase the information density. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ మీన్స్ ద టోటల్ అమౌంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు ఆల్ మార్కెట్ participants, consumers and merchants like. Next e-commerce technologies reduce the information collection, storage and processing and communication కాస్ట్. ఇక్కడ వచ్చేసి ఈ-కామర్స్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, స్టోరేజ్ ప్రాసెసింగ్ అదంతా కూడా కమ్యూనికేషన్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది అని. నెక్స్ట్ పర్సనలైజేషన్ అండ్ కస్టమైజేషన్. ఈ-కామర్స్ టెక్నాలజీస్ పర్మిట్ పర్సనలైజేషన్ పర్మిట్ చేస్తారు. మర్చెంట్స్ కెన్ టార్గెట్ దేర్ మార్కెట్ మెసేజెస్ టు స్పెసిఫిక్ ఇండివిజువల్స్ బై అడ్జస్టింగ్ ద మెసేజ్ టు person name, interest and past purchases. Today this is achieved in a few milliseconds and followed by an advertisement based on the consumer's profile. The technologies also permits. Next customization, changing the delivered product or services are based on users preferences or prior బిహేవియర్. ఇక్కడ వచ్చేసి చేంజింగ్ డెలివరింగ్ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ అయిన తర్వాత సర్వీస్ కానీ అదంతా కూడా కస్టమైజేషన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సోషల్ టెక్నాలజీ. ఇక్కడ వచ్చేసి ఈ-కామర్స్ టెక్నాలజీస్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ టు బీ మచ్ more social by allowing the users to create and share content with worldwide community. ఇక్కడ వచ్చేసి ఈ-కామర్స్ టెక్నాలజీ వచ్చేసి ఎక్కువగా సోషల్గా యూజర్స్ అంటే అందరూ యూజ్ చేస్తారు, వరల్డ్ వైడ్ కమ్యూనిటీ లాగా. యూజింగ్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజర్స్ ఆర్ ఏబుల్ టు క్రియేట్ న్యూ సోషల్ నెట్వర్క్స్ అండ్ స్ట్రెంగ్థెన్ ఎగ్జిస్టింగ్ వన్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత నెట్వర్కింగ్, తర్వాత స్ట్రెంగ్థెన్ వన్స్ ఎక్కువ ఉంటుంది సోషల్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఈ-కామర్స్ అన్నప్పుడు యుబిక్విటీ, గ్లోబల్ రీచ్, యూనివర్సల్ స్టాండర్డ్స్, రిచ్నెస్, ఇంటరాక్టివిటీ, ఇన్ఫర్మేషన్ డెన్సిటీ, పర్సనలైజేషన్, కస్టమైజేషన్, నెక్స్ట్ సోషల్ టెక్నాలజీ. ఇవన్నీ ఏమొస్తాయి? యునిక్ ఫీచర్స్ ఆఫ్ ఈ-కామర్స్. నెక్స్ట్
ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్. ఆల్రెడీ మీకు తెలుసు కదా బిజినెస్ టు బిజినెస్ అవి. ఇవి వచ్చేసి ఈ కామర్స్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ వచ్చేసి ఈ కామర్స్ ఇస్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తుంది ఈ కామర్స్ అనమాట. ఈ కామర్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈ కామర్స్ అనేది పార్ట్ ఆఫ్ ఈ బిజినెస్ లో ఒక పార్ట్ ఈ కామర్స్ అనమాట. ఈ కామర్స్ ఆర్ ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అనమాట. ఈజ్ ఎ మెథడాలజీ ఆఫ్ మోడర్న్ బిజినెస్ విచ్ అడ్రసెస్ ద నీడ్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇప్పుడున్న జనరేషన్స్కి ఇది వచ్చేసి బెస్ట్ అని చెప్పొచ్చు, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అండ్ కస్టమర్స్ టు రెడ్యూస్ ద కాస్ట్ అండ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ గుడ్. కాస్ట్ తక్కువ ఉండాలా, క్వాలిటీ మంచిగా ఉండాలా. తర్వాత వచ్చేసి సర్వీసెస్ వైల్ ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ డెలివరీ ఫాస్ట్గా చేయాలా, సర్వీసెస్ ఎక్కువ చేయాలి. ఈ కామర్స్ రెఫర్స్ టు పేపర్లెస్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్. ఈ కామర్స్నే పేపర్లెస్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంటారు. ద సెవెరల్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ ఇన్ యూజ్ టుడే ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అవి ఏమేమంటే B2C మీన్స్ బిజినెస్ టు కన్జ్యూమర్. నెక్స్ట్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్. నెక్స్ట్ C అంటే కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. C2B అంటే కన్జ్యూమర్ టు బిజినెస్. నెక్స్ట్ మొబైల్ ఈ కామర్స్ మీన్స్ M కామర్స్. సోషల్ ఈ కామర్స్ అండ్ లోకల్ ఈ కామర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే B2C ఈ కామర్స్. ఇక్కడ వచ్చేసి ఇన్ విచ్ ఆన్లైన్ business selling or selling to individual consumers. B2C e-commerce include the purchase of retail goods. business ki consumer ki anamata. Goods, travel and other types of services and online content. Even though B2C is comparatively small, it has grown exponentially since 1995, and is the type of e-commerce that most consumers are likely to encounter. ఇక్కడ చూడండి బిజినెస్ టు కన్జ్యూమర్ వచ్చేసి బిజినెస్ కి మన కన్జ్యూమర్ కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ జరిగే బిజినెస్ డీల్ ని ఈ కామర్స్ అనమాట. ఇది వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ సెల్లింగ్ ఇండివిజువల్ కామర్స్ కన్జ్యూమర్స్ ఇది పర్చేస్ చేయొచ్చు గూడ్స్, ట్రావెల్స్, టైప్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ఆన్లైన్ కంటెంట్. ఈవెన్ దో B2C is comparatively small, it has grown exponentially since 1995 and is the type of e-commerce that most consumers are likely to encounter. Next one, business to business e-commerce in which online business selling and other business. Amazon is generally merchandise that sells consumer products, retail consumers. It is defined as e-commerce between any two companies. ఇక్కడ మనం అమెజాన్ చెప్పొచ్చు ఈ బిజినెస్ టు బిజినెస్ ఆర్ ఈ-కామర్స్ అని. ఇక్కడ ఇన్ విచ్ ఆన్లైన్ బిజినెస్ సెల్లింగ్ టు అదర్ బిజినెస్. అమెజాన్ ఈ జనరల్ మర్చెంట్ that sells కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ టు రీటైల్ కస్టమర్ చేస్తే అది బిజినెస్ టు బిజినెస్ ఏదన్నమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఈ-కామర్స్ బిట్వీన్ ఎనీ టూ కంపెనీస్. నెక్స్ట్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. నెక్స్ట్ ఈ-కామర్స్. కన్జ్యూమర్ టు కామర్స్. ఈ-కామర్స్ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ కన్జ్యూమర్స్ టు సెల్ టు ఈచ్ అదర్ with the help of online market, also called as a platform provider such as eBay, ETSY. The classified site categories are on-demand services companies such as Unrib and Uber. అది వచ్చేసి కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ యూబర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ C2C ఈ-కామర్స్ ద కన్జ్యూమర్ ప్రిపేర్ ద ప్రోడక్ట్ ఫర్ మార్కెట్ ప్లేసెస్, ద ప్రోడక్ట్ ఫర్ యాక్షన్ ఆర్ సేల్, ఆ ప్రోడక్ట్ సేల్ చేయడానికి కానీ, అండ్ రీల్స్ ఆన్ ద మార్కెట్ మేకర్ టు ప్రూవ్ catalog, search engine and transaction clearing capabilities so that products can be easily displayed, discovered and paid for. Next వచ్చేసి కన్జ్యూమర్ టు బిజినెస్. ఇక్కడ వచ్చేసి దిస్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. కన్జ్యూమర్ టు బిజినెస్ ఇన్ఫార్మ్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు బిజినెస్. ఏ క్లాసిక్ example of these would be individual selling their services to business. Consumer to business C2B వచ్చేసి e-commerce that involves individual selling to business may include a service product that consumer is willing to sell. Individuals offer certain prices for specific products, services. Companies such as
Pagerium.com and mobileshop.com are examples of C2B. Next, mobile e-commerce, mobile m-commerce under the mobile e-commerce, m-commerce refers to use of mobiles devices to enable online transactions. M-commerce involves use of cellular and wireless networks to connect. Mobile commerce అంటే మన సెల్లోనే ఆన్లైన్లో షాపింగ్ చేయడం అదనమాట. Internet tablet computers to the internet. Once connected, mobile consumers can purchase products and services, make travel reservations, use an expanding variety of financial services, access online content and much more. ఇది మొబైల్లోనే మనం ఈ-కామర్స్ చేస్తే అది వచ్చేసి మొబైల్ కామర్స్ అంటారు. నెక్స్ట్ సోషల్ ఈ-కామర్స్. సోషల్ ఈ-కామర్స్ ఇస్ ఏ ఈ-కామర్స్ దట్ ఎనేబుల్డ్ బై సోషల్ నెట్వర్క్స్ అండ్ ఆన్లైన్ సోషల్ relationship. The growth of social e-commerce is being driven by a number of factors, including the increasing popularity of social signing on to website using your Facebook or other social network ID, network notification, the sharing of approval, disapproval or products, services and content, online tools such as buy buttons, shopping tabs, and virtual shops on Facebook, Instagram, Pinterest, YouTube and other social networks. మనకి సోషల్ ఈ-కామర్స్ అంటే ఫేస్బుక్ చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి, పింట్రెస్ట్, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కనిపిస్తుంటాయి కదా. మనం అట్లా అక్కడ ఏదైనా మనం పర్చేస్ చేస్తే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ సోషల్ ఈ-కామర్స్ అనమాట. ఫేస్బుక్ ఈజ్ ద బోత్ లీడింగ్ ఇన్ సోషల్ నెట్వర్క్ అండ్ సోషల్ ఈ-కామర్స్ సైట్ అనమాట. నెక్స్ట్ లోకల్ ఈ-కామర్స్. ఇక్కడ వచ్చేది లోకల్ ఈ-కామర్స్. That is the name of suggest is a form of e-commerce that is focused on engaging the consumer based on his current geographic location. Local merchants use a variety of online marketing technique to drive consumers to their store. ఎవరైనా మన లోకల్ షాప్ వాళ్ళు ఆన్లైన్లో చెప్తే ఆన్లైన్లో ఏదైనా ఈ-కామర్స్ చేస్తే ఏదైనా ట్రాన్సాక్షన్, అది ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కామర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, explain the type of e-commerce అన్నప్పుడు business to business, business to consumer, consumer to consumer, consumer to business, mobile commerce, social commerce, e-commerce, ఇవన్నీ టైప్స్ ఆఫ్ కామర్స్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఏ కీ ఎలిమెంట్ ఆఫ్ ఈ-కామర్స్ బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ కీ ఎలిమెంట్స్ ఏమంటే ఈ-కామర్స్ బిజినెస్ మోడల్స్. ఏ బిజినెస్ మోడల్ ఇస్ ఏ సెట్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్, sometimes referred to as business process, designed to result in a profit in a marketplace. A business model is not always the same as a business strategy. The business model at the center of the business plan. A business plan is a document that describes the business model. A business plan always takes into account the competitive environment. An e-commerce business model aims to use and leverage the unique qualities of the internet, the web and the mobile platform. ఇక్కడ వచ్చేసి ఈ-కామర్స్ బిజినెస్ మోడల్స్ వచ్చేసి ఈ బిజినెస్ మోడల్ ఇస్ సెట్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ అనమాట. సమ్ టైమ్ రిప్రజెంట్ బిజినెస్ ప్రాసెస్ అంటారు. డిజైర్ ద ప్రాఫిట్ మార్కెట్ ప్లేస్, ఏదైనా ప్రాఫిట్ రావడానికి మార్కెట్లో. ఏ బిజినెస్ మోడల్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద సేమ్ యాజ్ బిజినెస్. ఇక్కడ వచ్చేసి బిజినెస్ మోడల్ వచ్చేసి బిజినెస్ లాగా కాదు. ద బిజినెస్ మోడల్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బిజినెస్ ప్లాన్. ఏ బిజినెస్ ప్లాన్ ఈజ్ ఎ డాక్యుమెంట్ that describes the business model. A business plan always takes into account the competitive environment. An e-commerce business model aims to leverage the unique qualities of the internet, the web and the mobile platform. ఇక్కడ చూడమ్మా, కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ బిజినెస్ మోడల్ వచ్చేసి బిజినెస్ మోడల్ దట్ ఎయిమ్స్ టు యూజ్ ద లెవరేజ్ అండ్ యూనిక్ క్వాలిటీస్ ఆఫ్ ఇంటర్నెట్, ద వెబ్ అండ్ ద మొబైల్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసి వాల్యూ పొజిషన్. ఇక్కడ చూడండి, మార్కెట్ ఆపర్చునిటీ, వాల్యూ పొజిషన్. బిజినెస్ మోడల్ మిడిల్ అయితే రెవెన్యూ మోడల్, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, మేనేజ్మెంట్ టీమ్. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, మార్కెట్ స్ట్రాటజీ, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, మార్కెట్ ఆపర్చునిటీ, వాల్యూ ఆపరేషన్. నెక్స్ట్ రెవెన్యూ మోడల్. ఇవన్నీ బిజినెస్ మోడల్స్ కిందకి వస్తాయన్నమాట. వాల్యూ ప్రపోర్షన్. ఏ కంపెనీస్ వాల్యూ ప్రపోర్షన్ ఈజ్ దట్
the very heart of its business model. The main value proposition is heart of the business anamata. The value proposition defines how company product or service fulfills the needs of customer ni ela fulfill cheyali, satisfy cheyali. From the customer point of view, successful e-commerce value propositions include personalization and customization of product offerings, reduction of product search cost, reduction of price discovery cost, and facilitation of transaction by managing productivity and delivery. Next, revenue model. A firm's revenue model describes how the firm will earn revenue, generate profits, and produce a superior return on invested capital. Next, there are many different e-commerce revenue models that have been developed. Most companies rely on some combination of the following major revenue models is advertising, the subscription, transaction fee, sales, and affiliate. Advertising revenue model: a company provides a forum for advertisements and receives fees for advertisers. A subscription revenue model: a company offers its users content or services and charges a subscription fee for access to some or all offerings. Next, firm strategy. ఇక్కడ వచ్చేసి కంపెనీస్ గివ్ అవే సర్టెన్ లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ సర్వీసెస్ ఫర్ ఫ్రీ, ఏదైనా ఫ్రీ ఇస్తేనా, బట్ ద చార్జ్ ఈజ్ ఏ సబ్స్క్రిప్షన్ ఫీ ఫర్ ప్రీమియం లెవెల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్లోనే కాస్ట్ చేసేస్తారనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫీ రెవెన్యూ మోడల్: ఏ కంపెనీ receives a fee for enabling or executing a transaction. Next, sales revenue model: a company derives revenue by selling goods, information, or services. Next, affiliate to revenue model. Ikkada vachesi company steers business to an affiliate and receives a referral fee or percentage of the revenue from any resulting sales. Next, marketing opportunity. The term marketing opportunity refers to the company's intended marketplace, an area of actual or potential commercial value, and the overall potential financial opportunities available to firm in the market space. Next, the market opportunity is usually divided into smaller market reaches. The realistic market opportunity is defined by the revenue potential in each of the market niches where you hope you compete. ఇక్కడ వచ్చేసి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. ఫర్మ్స్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ refers to the other companies selling similar products and operating in the same market space. It also refers to the presence of substitute products and potential new entrants to the market, as well as the power of customers and supplier over the business. Next, competitive advantage. ఇక్కడ వచ్చేసి firms achieve a competitive advantages when they can produce a superior product and or bring the product to market at lower price that most or all of their competitors. In 1985, ఇక్కడ వచ్చేసి firms also compete on scope. Some firms can develop global markets, while firms can develop only national or regional market. Firms that can provide superior products at the lowest cost in global basis are truly advantageous. Next, market strategy. Market strategy is a plan you put together that details exactly how you intend and to enter a new market and attract a business customer. For instance, Twitter and YouTube have social network marketing strategy that encourages users to post their content for free, build personal profile pages, contact their friends, and build a community. And these cases consumer becomes part of the marketing step. వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే దట్ ఈస్ వాళ్ళు కూడా మార్కెట్లో పార్ట్ అయిపోతారన్నమాట. నెక్స్ట్, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఈస్ దట్ డిస్క్రైబ్స్ హౌ ద కంపెనీ విల్ ఆర్గనైజ్ ద వర్క్ దట్ నీడ్స్ టు be accomplished. Typically, work is divided into functional departments such as production, shipping, market, and finance. Next, support management team. The
most important element of business model is the management team responsible for responsible for marketing the model network. ఇక్కడ వచ్చేసి a strong management team gives a model instant credibility outside invested immediate market specific knowledge and experience in implementing business plans. ఓకేనా? చూడండి, ఈరోజు క్లాస్లో చెప్పినది వచ్చేసి ఏమేమి చెప్పానంటే ఎక్స్ప్లెయిన్ కీ ఎలిమెంట్స్ ఇన్ ఈ కామర్స్ బిజినెస్ మోడల్స్, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఈ బిజినెస్ ఈ కామర్స్, నెక్స్ట్ ఇది ఫీచర్స్ ఆఫ్ ఈ. ఓకేనా? ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఈ ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఈ బిజినెస్ ఇంపార్టెన్స్, ఫీచర్స్ ఆఫ్ ఈ బిజినెస్ ఇంపార్టెంట్. ఓకేనా? ఏం అర్థమైందా సురేఖ? టైప్స్ ఆఫ్ బిజినెస్ వెరీ ఇంపార్టెంట్. పెడతాను మా, నేను పెడతాను, ఫోటో తీసి పెడతాను మీ. ఓకే సరే, మీటింగ్ లీవ్ అయ్యేదా? ఓకే మేడం.